నమస్తే. 2024 సంవత్సరం ముగుస్తోంది. ఈ ఏడాది లోక్‌సభకు 8 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అందుకే దీన్ని ఎన్నికల నామ సంవత్సరం అని అనొచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ హ్యాట్రిక్ కొట్టింది. గతంతో పోలిస్తే సీట్లు తగ్గినా ఈసారి కూడా ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రాగలిగింది. ఈసారి ఎలాగైనా సరే అధికారం చేపట్టాలనుకున్నటువంటి ఇండియా కూటమికి నిరాశ మిగిలింది. మొత్తంగా ఈ పరిణామాలన్నీ ఎన్‌డీఏ కూటమికి కలిసొచ్చాయి. అలాగే దేశంలో జరిగినటువంటి 8 రాష్ట్రాల ఎన్నికల్లోనూ అత్యధికంగా ఎన్‌డీఏనే గెలుచుకోగలిగింది. వీటిలో 5 రాష్ట్రాలను ఎన్‌డీఏ తన ఖాతాలో వేసుకుంది. ఇండియా కూటమి 2 రాష్ట్రాల్లో గెలిచింది. ఇక సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా అనేటటువంటి పార్టీ అధికారం సాధించగలిగింది. లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే ఏప్రిల్ 19న స్టార్ట్ అయినటువంటి లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జూన్ 1వ తేదీతో ముగిసింది. మొత్తం 7 దశల్లో పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. సార్వత్రిక ఎన్నికల్లో 400 పార్ అనేటటువంటి నినాదంతో వెళ్ళినటువంటి బీజేపీకి ఆశ నెరవేరలేదు. గతంతో పోలిస్తే ఈసారి సీట్లు తగ్గాయి. సొంతంగా బీజేపీ ఈసారి 240 సీట్లకే పరిమితమైంది. ఎన్‌డీఏ కూటమితో కలుపుకుంటే మొత్తం 293 సీట్లొచ్చాయి. అధికారం చేపట్టడానికి 272 కావాలి. అంటే బీజేపీ సొంతంగా ఆ ఫిగర్‌ను సాధించలేకపోయింది. మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ఎలాగైనా మోదీని గద్దెదించాలి, అధికారంలోకి రావాలి అని భావించినటువంటి విపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. దాదాపు 28 పార్టీలు కలిసి ఒక బలమైనటువంటి విపక్ష కూటమిగా ఏర్పడి ఈసారి లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకొని పోటీకి దిగాయి. అయితే గతంతో పోలిస్తే కాంగ్రెస్ ఈసారి బాగా మెరుగుపడింది. సొంతంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు సాధించింది. ఆ తర్వాత నాందేడ్‌లో జరిగినటువంటి ఉప ఎన్నికలు గెలిచి మొత్తం 100 సీట్లకు చేరుకోగలిగింది. అటు కేరళలోని వయనాడ్‌లో రాహుల్ గాంధీ రాజీనామా చేసినటువంటి స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అయినప్పటికీ ఇక్కడ 100 సీట్లే. ఎందుకనంటే రాహుల్ గాంధీ 2 స్థానాల్లో పోటీ చేసి గెలిచారు. అందులో వయనాడ్ స్థానాన్ని ఆయన వదులుకున్నారు కాబట్టి మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లున్నాయి. గతంతో పోలిస్తే ఇది చాలా మెరుగైనటువంటి స్థానం. అటు మిగతా ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు కూడా భారీగానే సీట్లు సాధించాయి. అటు సమాజ్‌వాదీ పార్టీ మొత్తం 37 సీట్లు గెలిచింది. గతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ ఆ పార్టీకి. ఓవరాల్‌గా చూస్తే ఈసారి మోదీ మళ్ళీ హ్యాట్రిక్ సాధించారు. బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. ఎన్‌డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. కాకపోతే మోదీని గద్దెదింపాలి, ఈసారి అధికారం ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఈ విపక్ష ఇండియా కూటమి ఆశలు మాత్రం నెరవేరలేదు. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే ఈ 2024 సంవత్సరంలో మొత్తం 8 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అయితే వీటిలో అత్యధికంగా బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. వీటిలో కీలకమైనటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మహారాష్ట్ర ఒకటి. మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ఎన్‌డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టింది. గతంతో పోలిస్తే ఈసారి ఏంటిదంటే ఇండియా కూటమి అక్కడ విజయం సాధిస్తామని బలంగా నమ్మింది. దానికి కారణం ఏంటంటే గతంలో జరిగినటువంటి పరిణామాలే. మహారాష్ట్రలో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించింది. 105 సీట్లు గెలుచుకుంది. అయితే తన మిత్రపక్షమైనటువంటి శివసేన అక్కడ 56 సీట్లు గెలిచింది. సీఎం పదవి తమకు కావాలని పట్టుబట్టడంతో అక్కడ కూటమి అంటే ఈ బీజేపీ, శివసేన మధ్య విభేదాలొచ్చి ఇక ఉద్ధవ్ ఠాక్రే ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాకపోతే 2022లో అక్కడ ప్రభుత్వంలో సంక్షోభం వచ్చింది. ఈ ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలో చీలిక వచ్చింది. ఏక్నాథ్ షిండే ఆ పార్టీ నుంచి వేరై మళ్ళీ బీజేపీతో కలిశారు. బీజేపీతో జట్టు కట్టి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎన్‌సీపీలో కూడా చీలిక ఏర్పడింది. ఎన్‌సీపీలో అజిత్ పవార్ అంటే ఈ శరద్ పవార్ సోదరుడు కుమారుడు ఆయన ఆ పార్టీని చీల్చి ఆయన బయటకొచ్చారు. ఆయన మళ్ళీ ఈ బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేనతో కలిసి డిప్యూటీ సీఎం పదవి పొందారు. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ ఎన్‌సీపీ నుంచి చీలిక వర్గంలో వచ్చినటువంటి అజిత్ పవార్ కూడా డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో అందరూ ఏమనుకున్నారంటే ఈ పార్టీలు చీల్చడం వల్ల ఇటు ఈ ఎన్‌డీఏ కూటమికి అది మైనస్ అవుతుందని భావించారు. కాకపోతే ఈసారి అది వాళ్లకు ప్లస్సే అయింది.
ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ 2 కూటములు పోటాపోటీగా తలపడ్డాయి. ఒకటి మహాయుతి. అంటే బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్‌సీపీ. రెండవది మహావికాస్ అఘాడీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఈ శరద్ పవార్ అండ్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన. ఈ 3 పార్టీలు కలిసి బలంగా పోటాపోటీగా తలపడ్డాయి. అటు ఇండియా కూటమికి అంటే మహావికాస్ అఘాడీకి మిగతా పార్టీల మద్దతు కూడా ఉంది. అయినప్పటికీ ఈసారి ఎన్డీఏ అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ అక్కడ ముఖ్యమంత్రి ఎవరు అనేది తేల్చడానికి 10 రోజులు పట్టింది. ఎందుకనంటే అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ఆయన సీఎం పదవి ఆశించారు. అయితే ఇక్కడ బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచింది కాబట్టి తమకే సీఎం పదవి కావాలని పట్టుబట్టారు. చివరికి బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. సో అజిత్ పవార్ ఇంతకుముందు డిప్యూటీ సీఎం ఉండే, ఇప్పుడు కూడా ఆయన డిప్యూటీ సీఎం. సో ఇలా మహారాష్ట్ర ఎన్నికల పరిణామాలు అనేవి దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇక ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభంజనం సృష్టించినటువంటి మరో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళాయి. ఈ ఎన్నికల్లో వైసీపీని క్లీన్ స్వీప్ చేశారు. సాధారణంగా జగన్ ప్రతిసారి చెప్తూ వచ్చారు వై నాట్ 175 అని. కాకపోతే ఈసారి వాళ్ళు 11 సీట్లకే పరిమితమయ్యారు. సో ప్రజలు అధికారం అనేది ఈ టీడీపీ కూటమికి కట్టబెట్టారు. సో దీంతో ఈ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి లేదా ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఏర్పడింది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక బీజేపీ అటు ఒడిషా రాష్ట్రంలో కూడా ప్రభంజనమే సృష్టించింది. సో నవీన్ పట్నాయక్ అక్కడ తిరుగులేనటువంటి నేత. ఆయననే ఏళ్ల తరబడి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి మాత్రం ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. సో అక్కడ ప్రభుత్వం అనేది మారిపోయింది. ఈ ఏడాది ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాల్లో మరో కీలకమైన రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్. 2019లో ఇక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జరిగినటువంటి మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. అందులో ఒకటి అసెంబ్లీతో కూడినటువంటిది, అదే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక లద్దాఖ్ అనేది అది కేంద్రపాలిత ప్రాంతం. ఈ జమ్మూ కాశ్మీర్కు ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఘన విజయం సాధించింది. అక్కడ ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఇండియా కూటమిలో భాగం. అంటే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ఇట్లా చాలా పార్టీలే ఉన్నాయి. దాదాపు 28 పార్టీలు ఉన్నాయి. సో ఇక్కడ కాంగ్రెస్ కొన్ని సీట్లు సాధించింది. అయితే రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది మాత్రం బీజేపీయే. ఇక ఎన్డీఏ తన ఖాతాలో వేసుకున్నటువంటి మరో రాష్ట్రం హర్యానా. హర్యానాలో ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టింది. సో నిజానికి ఇక్కడ తమదే అధికారం అని ఇండియా కూటమి భావించింది, బలంగా నమ్మింది, ప్రచారానికి వెళ్ళింది, అదే రీతిలో ప్రచారం చేసింది. కాకపోతే ఇక్కడ ఇండియా కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. సో మళ్ళీ ఎన్డీఏ కూటమియే ఇక్కడ అధికారంలోకి వచ్చింది. సో విచిత్రం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సొంత రాష్ట్రం హర్యానా. అయితే అక్కడ ఈ పార్టీ సొంతంగా పోటీ చేసినా సరే ఒక్క సీటు కూడా రాలేదు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. అయితే అక్కడ ఒక సీటు సాధించగలిగింది. అరుణాచల్ ప్రదేశ్లోనూ ఎన్డీఏనే విజయం సాధించింది. అటు సిక్కింలో మాత్రం సిక్కిం క్రాంతికారి మోర్చా అనేటటువంటి పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఇక జార్ఖండ్లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చింది. అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అండ్ కాంగ్రెస్ పార్టీ, మిగతా కొన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళాయి. ఇక బీజేపీ, మిగతా కొన్ని చిన్న పార్టీలు కలిసి అయితే ఈసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామని భావించింది బీజేపీ. కాకపోతే ఈసారి కూడా అధికారం అక్కడ దక్కలేదు. సో అంతకుముందు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి కలిసి వచ్చాయి. ఇక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆయన జైలుకు వెళ్ళి వచ్చారు. సో ఈ పరిణామాలు అటు జేఎంఎంకు కలిసి వచ్చాయి. మొత్తంగా ఎన్డీఏ అటు లోక్సభలో హ్యాట్రిక్ కొట్టింది, ఇటు 8 రాష్ట్రాల్లోకి 5 రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకొని జోరు మీద ఉంది. సో నెక్స్ట్ ఇదే జోరు వచ్చే సంవత్సరం జరిగేటటువంటి మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యంగా వచ్చే నెలలో అటు ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఢిల్లీలో కూడా అధికారం సాధించాలనేటటువంటి పట్టుదలతో ఉంది. ఢిల్లీలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆ తర్వాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్ళారు. సో ఆ తర్వాత జైలు నుంచి వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ పదవిని
ఆయన పార్టీలో కీలకమైనటువంటి ఆతిషికి కట్టబెట్టారు. అయితే ఈ పరిణామాలన్నీ మరి ఏ పార్టీ కలిసి వస్తాయనేది కీలకంగా మారింది. అటు ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదంటూ అరవింద్ కేజ్రీవాల్ ఇదివరకే తేల్చి చెప్పారు. సో, మరి ఈ పరిణామాలన్నీ ఎవరికి కలిసి వస్తాయనేది చూడాలి. సో, ఇవి మొత్తంగా 2024లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పరిణామాలు. నమస్తే.